స్థానిక దానబాయిపేటలో ఉన్న ఎస్కేఆర్ మహిళా కళాశాల ఆవరణలో విద్యార్థినుల్లో ధైర్యం నింపేందుకు అలాగే గంజాయి బ్లేడ్ బ్యాచ్ల నిర్మూలనలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ ఎక్సైజ్ సంయుక్త ఆధ్వర్యంలో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం వల్ల విద్యార్థులకు రక్షణగా ఉంటుందన్నారు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో విద్యార్థినులు ప్రతి విషయం పట్ల అవగాహన కలిగి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, మహిళల గౌరవ మర్యాదలకు ఎవరు విఘాతం కలిగించినా వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి వెనుకాడేది లేదన్నారు. ముఖ్యంగా యువత మహిళల పట్ల గౌరవంగా ఉండాలని, అదేవిధంగా సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలని హితవు పలికారు. మహిళలు బాలికల భద్రతకు మహిళా రక్షక నూతన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆవిష్కరించడం జరిగిందన్నారు. మహిళలు బాలికల రక్షణకు జిల్లా పోలీసు వారు అందుబాటులో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు మాట్లాడుతూ మహిళలు బాలికలపై నేరాలకు పాల్పడేవారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని, అట్టివారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంటు డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు యాళ్ల ప్రదీప్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రివరంలో షీటింగ్స్ ఇలాగే మహిళా పోలీసింగ్ ఉండేది. వాళ్ళు ఏం చేసేవారంటే కాలేజెస్ వదిలే టైంలోనే మీ దగ్గర ఉండేవారు. ఎవరైనా ఆకతాయిలు కమెంట్ చేసినా అల్లరి పెట్టినా వెంటనే లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయేవారు. కొన్ని రోజులకి ఓవర్ ది టైం షీటిం అనేది ఒకటి ఉంది. మనం వెళ్ళి అక్కడ అల్లరి చేయకూడదు. మనం అల్లరి చేస్తే షీటిం అన్నది మన మీద యాక్షన్ తీసుకుంటారు అని ఒక భయం అనేది మనం సృష్టించగలిగాం. 2014-19లో ఉండేది రాజ్ కుమారి గారు ఎస్పీ. సో ఇప్పుడు మళ్ళా అలాంటి షీటిం తీసుకురావాలని ఎస్పీ గారు రిక్వెస్ట్ చేసినప్పుడు మహిళా రక్షక్ అని ఒక టీంని ఇప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళ బాధ్యత ఏమీ లేదు మహిళా రక్షక్కి. విమెన్ గ్యాదరింగ్స్ లేకపోతే విమెన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, అది ఆదిత్య అవ్వచ్చు, నారాయణ అవ్వచ్చు, విమెన్స్ కాలేజ్ అవ్వచ్చు, ఎక్కడైతే మహిళలు అధిక శాతం ఉంటారో, ఎక్కడైతే ఆకతాయిలు ఇబ్బంది పెడతారో, వీటన్నింటినీ లొకేషన్స్ ఒక 10 స్పాట్స్ ఐడెంటిఫై చేసుకుని రాజమండ్రి సిటీలో వీరి పనేమీ లేదు. మహిళలు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్తారు, గౌరవంగా చెప్తారు, వింటే సరే ఫస్ట్ టైం సెకండ్ టైం కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఇంకా మారలేకపోతే వాళ్ళకి వాళ్ళ స్టైల్లో ఏం చేస్తారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళే చెప్తారు ఏం చేస్తారు.